సంక్రాంతి సినిమాల సందడి మొదలు కాబోతుంది. అదేంటి ఆల్రెడీ వచ్చినటువంటి సినిమా కదా! ఆల్రెడీ సంక్రాంతి అయిపోయింది కదా! అనిపిస్తుంది కదా! నిజమే. కానీ సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి సినిమాలు 'రాజాసాబ్' కావచ్చు, లేకపోతే 'మనశంకర వరప్రసాద్' కావచ్చు, 'భర్తవంశీయులకు విజ్ఞప్తి', అలాగే 'అనగనగా ఒక రాజు', 'నారి నారి నడుమ మురారి' ఈ సినిమాలకు సంబంధించి చూస్తే గనక రివ్యూస్ పరంగా చూసినా, లేదా టాక్ పరంగా చూసినా, లేదా కంటెంట్ పరంగా చూసినా సరే, ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా చూసినా సరే చాలా చాలా ఆకట్టుకున్నట్టుగానే కనిపిస్తుంది. ఒక 'రాజాసాబ్' విషయంలో మాత్రం కొంచెం మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చినట్టుగా కనిపిస్తుంది మనకు. మిగతా అన్ని సినిమాలు కూడా మాక్సిమం ఆకట్టుకున్న సినిమాలుగానే కనిపిస్తూ ఉంటాయి. మరి అలాంటి సినిమాలకు సంబంధించి సంక్రాంతి మూవీకి సంబంధించి సందడి ఎలా మళ్ళీ మొదలవుతుందంటే కనుక ఓటీటీ ద్వారా. ఓటీటీలో రిలీజ్ కాబోతున్నటువంటి ఈ సినిమాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలా ఉంటున్నాయి, ఏ డేట్‌లో రిలీజ్ కాబోతున్నాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. సంక్రాంతి సందర్భంగా అందరికంటే ఆలస్యంగా విడుదలైనటువంటి సినిమా 'నారి నారి నడుమ మురారి'. శర్వానంద్ హీరోగా, సాక్షి వైద్య సంయుక్త హీరోయిన్‌గా నటించినటువంటి సినిమా ఇది. అలాగే రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేసినటువంటి సినిమా ఇది. కంటెంట్ పరంగా చాలా చాలా బాగుంది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లాంటి ఒక టాక్ మాత్రం బలంగా వినిపించింది. అట్ ద సేమ్ టైం దీనికి థియేటర్లు తక్కువగా ఇచ్చారన్నట్టు కారణంగా, అంటే థియేటర్ తక్కువగా అవడం వల్ల కారణంగా విజయం పరంగా కొంత వెనకబడ్డట్టుగా కూడా కనిపిస్తుంది. ఒక రకంగా చూస్తే కనుక కంటెంట్ పరంగా కావచ్చు, లేకపోతే కలెక్షన్స్ పరంగా కావచ్చు, చాలా చాలా బాగా ఆకట్టుకున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. అలాంటి సినిమాని అందరికంటే ముందుగా ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. అంటే ఈ నెల 4వ తారీఖున మరికొన్ని గంటల్లో ఇది స్ట్రీమ్ కాబోతుంది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా 4వ తారీఖు నుంచే స్ట్రీమ్ కాబోతుంది. రాజాల పెంచండ్రా ఇలా రోజా ముందు కూర్చుంటా. జనవరి 9న విడుదలైనటువంటి సినిమా 'రాజాసాబ్'. ప్రభాస్ హీరోగా నటించినటువంటి సినిమా ఇది. మారుతి డైరెక్షన్‌లో రూపొందించినటువంటి సినిమా ఇది. కాకపోతే మారుతి తీసుకున్నటువంటి కంటెంట్ ప్రభాస్ లాంటి కట్అవుట్‌కి సరిపోయేలాగా కనిపించలేదు మనకు మాక్సిమం చూస్తే కనుక. ప్రభాస్ లాంటి కట్అవుట్, పాన్ ఇండియా స్టార్ హీరో అంటే ఇమేజ్, అలాంటి భారీ స్థాయిలో ఉన్నటువంటి హీరోగా ప్రభాస్ కనిపించినప్పటికీ కూడా మారుతి డైరెక్టర్గా ఆ స్థాయిలో ప్రజెంట్ చేయడం అనేది కొంచెం ఇబ్బంది పడేటువంటి సందర్భంగా కనిపిస్తుంది. ఈ సినిమాకి సంబంధించి ఒక మిక్స్డ్ రివ్యూస్ వచ్చినాయి. చాలా బలంగా, చాలా పెద్ద విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా చాలా కాస్త వెనకబడినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఆ సినిమాని 'రాజాసాబ్'ని ఈ నెల 6 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ కాబోతుంది. ఇక ఈ నెల 11న 'మనశంకర వరప్రసాద్' కూడా స్ట్రీమ్ కాబోయే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అంటే మన మెగాస్టార్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, ఆల్ టైమ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టరు, అంటే తెలుగు నుంచి, పర్టికులర్గా తెలుగు నుంచి ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవడం అనేది చాలా చాలా సంచలనాత్మకమైనటువంటి సినిమా కూడా కనిపిస్తుంది. అంటే అనిల్ రావిపూడి డైరెక్షన్ కావచ్చు, లేకపోతే నయనతార హీరోయిన్, అలాగా వెంకటేష్ క్యామియో రోలు, ఇవన్నీ కూడా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయినాయి. మెగాస్టార్ ఎంటర్టైన్మెంట్ పరంగా, టైమింగ్ పరంగా కావచ్చు, లేకపోతే వినోదాత్మకమైనటువంటి అద్భుతంగా చూపించినటువంటి విధానం కూడా చాలా చాలా బాగుంది. అంటే సినిమా పరంగా చూస్తే కనుక బిగ్గెస్ట్ కలెక్షన్స్ వచ్చినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. అంటే మనకు 400 కోట్లు పైగా వచ్చినట్టుగా ఇప్పటికే ఆల్రెడీ చెప్పేసినట్టున్నారు. అలాంటి సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందని, ఓటీటీలో రాబోతుందంటే మాత్రం మరోసారి ప్రేక్షకులు చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఈగర్గా చూసే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తుంటాయి. అంటే G5 ఓటీటీలో స్ట్రీమ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాకపోతే 1-2 రోజులు గ్యాప్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే మనకు టాక్ కూడా బలంగా అనిపిస్తుంది. అంటే 13వ తారీఖు వచ్చే అవకాశాలు ఉన్నాయి, లేకపోతే 11నే రిలీజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా 1-2 రోజులు పెద్ద గ్యాప్ అనేది పెద్ద విషయం కాదు. కాబట్టి ఆ సందర్భంగా ఈ సినిమా మాక్సిమం మరొకసారి ఓటీటీలు కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా టాక్ తెచ్చుకునే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. 13వ తారీఖు రిలీజ్ అయ్యేటువంటి సినిమాలు మాత్రం చాలా క్లియర్గా తెలిసిపోయింది మనకు. నెట్ఫ్లిక్స్ సంబంధించి చూస్తే 'అనగనగా ఒక రాజు' సినిమా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ కాబోతుంది. నవీన్ పోలిశెట్టి హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించేటువంటి సినిమా ఇది. అంటే కంటెంట్ పరంగా చాలా చాలా వినోదాత్మకమైనటువంటి సినిమా ఇది. చాలా కామెడీ పరంగా కావచ్చు, ఎంటైర్ ఎంటర్టైన్మెంట్ మాట కంప్లీట్గా కనిపించడం. నాగవంశీ ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా ఇది. అంటే ఒక ఇలాంటి కంటెంట్ పరంగా చూస్తే కనుక విలేజ్ బ్యాక్డ్రాప్ వచ్చినటువంటి సినిమా ఇది. విలేజ్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చినటువంటి కంటెంట్ చాలా చాలా ఆద్యంతం అద్భుతంగా ఆకట్టుకునేలాగా, మెప్పించేలాగా కనిపిస్తుంది. ఆ క్రమంలో వచ్చినటువంటి ఈ సినిమా ఓటీటీలో కూడా చాలా పెద్ద విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఓటీటీలో కూడా బిగ్గెస్ట్ హిట్ టాక్ తెచ్చుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తుంది. ఈ సినిమా ఓటీటీలో ఫిబ్రవరి 13న రిలీజ్ కాబోతుంది చూస్తే కనుక. సో భరతమాసల విజ్ఞప్తి కూడా ఈ ఫిబ్రవరి 13నే రిలీజ్ కాబోతుంది. భరతమాసల విజ్ఞప్తి G5లో రిలీజ్ కాబోతున్న సినిమా చూస్తే కనుక మాస్ మహారాజా రవితేజ ఇమేజ్కి తగ్గట్టుగా, లేదా మీ ఇమేజ్ కెపాసిటీకి సరిపోయేలాగా భిన్నంగా కనిపిస్తుంది అనేది సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ లాగా కనిపిస్తుంది. అంటే రవితేజ లాంటి ఒక మాస్ కమర్షియల్ హీరో లాంటి క్యారెక్టర్ని ఈసారి ఈ సినిమాకి సంబంధించి ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగిపోయేటువంటి ఒక వ్యక్తిగా కనిపించే విధానం మాత్రం చాలా చాలా బాగుంది, బాగా ఆకట్టుకునేలా ఉంది. అంటే అతని క్యారెక్టర్ పరంగా చాలా చాలా మెప్పించే విధానంగా కూడా కనిపిస్తుంది. ఈ 5 సినిమాలు కూడా ఓటీటీలో మరొకసారి ఆకట్టుకునేలాగా, మెప్పించేలాగా, చాలా ఎంటర్టైన్మెంట్ పరంగా అందించేలాగా కనిపించే సినిమాలు కనిపిస్తూ ఉన్నాయి. సో మరి ఈ 5 సినిమాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఓటీటీ ద్వారా ఏ సినిమాకి టాక్ వస్తుంది, హైయెస్ట్ మిలియన్ వ్యూస్ ఎక్కువ మంది ఏ సినిమా చూడబోతున్నారు అనేది మాత్రం చూద్దాం, వేచి చూద్దాం.